హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒకేసారి రెండు డివైస్ నుంచి అంటే రెండు స్పీకర్ల నుంచి లేదా రెండు హెడ్ఫోన్స్ల నుంచి ఒక స్పీకరు ఒక హెడ్ఫోన్ నుంచి ఎలా అయినా సరే అంటే రెండు అవుట్పుట్లు అంటే రెండు ఆడియో అవుట్పుట్లను ఒకేసారి ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం చూస్తున్నాం. ఇది చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ ప్రొడక్షన్ వాళ్ళకి లేదా ఒకేసారి రెండు హెడ్ఫోన్స్లను యూజ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి, రెండు సార్లు టెస్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి, ఈ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ ఒకేసారి మోర్ దాన్ వన్ పర్సన్ ఒకరికంటే ఎక్కువగా యూజ్ చేసుకోవాలి ఆడియో అవుట్పుట్ను అన్నప్పుడు ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. సో దీనికి మనం కొంచెం సెటప్ చేయాల్సి వస్తుంది అనమాట మన సిస్టంలో. సో ఆ సెటప్ని మనం ఈరోజు ఎలాంటిదో నేర్చుకోబోతున్నాం. దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అండి చిన్న చిన్న సెటప్ అనమాట. బేసికల్గా చాలా ఈజీగా మనం దీన్ని సెటప్ అయితే చేయొచ్చు. సో ఇటు సెటప్ మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే మనం పీసీ రన్ చేస్తున్నప్పుడు మనం ఆడియో వింటూ ఉంటాం. కాకపోతే మన ఆడియో ఒకే డివైస్లో ప్లే అవుతుంది. అంటే ల్యాప్టాప్ స్పీకర్స్లో కానీ లేకపోతే హెడ్ఫోన్స్లో కానీ కేవలం ఒక దాంట్లో మనకి వినిపిస్తుంది. మనం దాన్ని అవుట్పుట్ తీసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే ఒకేసారి రెండు డివైజ్లలో అంటే ఒకవేళ మీ దగ్గర ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ అయి ఉండి తర్వాత మీ పీసీలో ఉండే స్పీకర్స్ కావచ్చు, అవుట్ సైడ్ ఉండే స్పీకర్స్ కావచ్చు, హెడ్ఫోన్ కావచ్చు, అన్నిట్లో మీకు ఆడియో రావాలంటే ఏం చేయాలి? లేదా ఒకటి కంటే ఎక్కువ డివైజ్లు మీరు వినాలంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు, ఇద్దరికి కూడా హెడ్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఆ సాంగ్స్ని ఇద్దరు ఒకటేసారి వినాలంటే మనము ఏం చేయాలి? మన సిస్టమ్లో ఏం సెటప్ చేయాలి మనం చూస్తున్నాం. ఇదేం లేదు, సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎలిగాటో సాఫ్ట్వేర్ ఉంటుంది మీకు ఎలిగాటో గేమ్ క్యాప్చర్ హెచ్డి సాఫ్ట్వేర్ అని మీకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 7కి, విండోస్ 8కి, మ్యాక్కి, తర్వాత విండోస్ 10కి అన్నిటికీ యూజ్ అవుతుంది. మామూలుగా ఇది ఎలిగాటో గేమ్ క్యాప్చర్ హెచ్డీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. వర్షన్ చేంజ్ అవుతుంటుంది, బట్ నో ప్రాబ్లం. ఈ సాఫ్ట్వేర్ మనకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో గేమ్ క్యాప్చర్ ఉంది, బట్ మనం గేమ్ గురించి మాట్లాడట్లేదు. మనం ఆడియో గురించి, సౌండ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. సింపుల్లీ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడమే. ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఏం చేస్తుందంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే సౌండ్ క్యాప్చర్, తర్వాత గేమ్ క్యాప్చర్. ఒక్క నిమిషం. ఇక్కడ చూస్తే మీరు సౌండ్ క్యాప్చర్ తర్వాత గేమ్ క్యాప్చర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. బట్ మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనం సౌండ్ క్యాప్చర్ మాత్రం క్లిక్ చేసుకుంటాం. గేమ్ క్యాప్చర్ మనం ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇది ఓపెన్ చేసుకోవాలి. అంటే దీనికంటే ముందు ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకు ఒక సాఫ్ట్వేర్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విండో చూడడానికి ఇలా ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ సౌండ్ క్యాప్చర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది పైన. కింద దాంట్లో 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. అయితే అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే మన పీసీలో మనం కిందికి వెళ్తే మనకి ఇక్కడ చిన్న స్పీకర్ ఆప్షన్ ఉంటుంది కదా, స్పీకర్ ఐకాన్. దాని మీద రైట్ క్లిక్ చేసి సౌండ్స్లో వెళ్ళాలి. సౌండ్స్లో ఓకే, సౌండ్స్లో క్లిక్ చేసిన తర్వాత మనకి చిన్న విండో ఓపెన్ అవుతుంది కదా. ఇలాగే చిన్న విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి ప్లేబ్యాక్, రికార్డింగ్, సౌండ్ కమ్యూనికేషన్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనం ఎక్కడ వెళ్ళాలంటే రికార్డింగ్లో కాకుండా ప్లేబ్యాక్లో మనం క్లిక్ చేస్తే మనం ఎలిగాటోకి సంబంధించినటువంటి సౌండ్ క్యాప్చర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి డివైజెస్ ఎనేబుల్ అయి ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ స్పీకర్స్ కింద మనకి ఎనేబుల్ ఎలిగాటో సౌండ్ క్యాప్చర్ ఉంటుంది. దీన్ని మనం రైట్ క్లిక్ చేసేసి ఎనేబుల్ ఉంటే పర్వాలేదు, వదిలేసారి. డిజేబుల్ ఉంటే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా ఇది గ్రీన్ కలర్లో ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే అది ఎనేబుల్ అయి ఉందని అర్థం అనమాట. ఒకవేళ ఎనేబుల్ లేకపోతే మనం ఎనేబుల్ చేసుకోవాలి. దాని తర్వాత మిగతా డివైజెస్ ఏవైతే ఉంటాయో మన సిస్టమ్కి సంబంధించిన స్పీకర్స్ కావచ్చు, హెడ్ఫోన్స్ కావచ్చు, మీ ఆడియో ఇంటర్ఫేస్ కావచ్చు, మీ మానిటర్కి సంబంధించిన స్పీకర్ కావచ్చు, ఏదైనా ఏ దాంట్లో మీరు వినాలనుకుంటే అవి ఆల్రెడీ ఎనేబుల్ ఉన్నట్లు మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో అంటే డిజేబుల్లో ఉండకూడదు. ఇవన్నీ మనకి ఎనేబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇక్కడ ఓకే కొట్టేసుకోవాలి, లేదా అప్లై అండ్ ఓకే చేయాలి. దాని తర్వాత ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ సౌండ్ క్యాప్చర్. ఇందులో నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం ఆప్షన్స్లో మనం పీసీ గేమింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ వెళ్ళాలి. ఓకే, పీసీ గేమింగ్ ఆప్షన్స్లో వెళ్ళేసి అక్కడ మనం ఇక్కడ కిందికి మనం వస్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, వేర్ డూ యూ వాంట్ టు హియర్ యువర్ పీసీ గేమ్ ప్లే. మనకి గేమ్కి ఏం సంబంధం లేదు, మనం సౌండ్ గురించి మాట్లాడుతున్నాం.
సో వేర్ డూ యూ వాంట్ టు హియర్ యువర్ పీసీ గేమ్ ప్లే అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాని కింద మనకి ఒక డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. డ్రాప్ డౌన్ బాక్స్లో మనకి ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం కావాల్సినటువంటి ఒక డివైజ్ని నన్ అనేది వంటిది ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో నన్ తీసేసి మీకు కావాల్సినటువంటి ఒక డివైజ్, అంటే మీరు యూజ్ చేస్తున్నటువంటి డివైజ్, ఇందాక మనం ఎనేబుల్ చేస్తాం కదా, అందులో ఒక డివైజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఒక డివైజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా ఆడియో ఇంటర్ఫేస్ డివైజ్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి తర్వాత విచ్ అవుట్పుట్ ఈజ్ యువర్ ఎలిగేటో గేమ్ క్యాప్చర్ డివైస్ కనెక్టెడ్ టు, దేనికి ఏ అవుట్పుట్ డివైస్కి మనది కనెక్ట్ అయి ఉంది. అంటే ఒక డివైస్ మనం కాదు కదా, చాలా డివైస్ మనం వినాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్లో నన్ అనేది మాత్రం కాకుండా కింద ఉండే వేరే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోకుండా, ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి మాత్రమే వినిపిస్తుంది. కానీ నాకు ఒకటి కంటే ఎక్కువ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆటోమేటిక్ నన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ నన్ అనేది తీసేసి ఏదైనా ఒక డివైస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆటోమేటిక్ అని చెప్పేసి నా ఆడియో ఇంటర్ఫేస్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కింద వచ్చేసి ఆటోమేటిక్ నన్ అని సెలెక్ట్ చేసుకుంటాను. నన్ అని కాకుండా ఆటోమేటిక్ నన్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత పైకి వెళ్తే మనకి ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అని చెప్పేసి పీసీ గేమ్ పక్కనే. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు చిన్న విండో ఒకటి కనిపిస్తుంది. ఓకేనా? సో ఇందులో వాట్స్ యువర్ ఆడియో ఇన్పుట్ అని ఉంటుంది. మనం ఆడియో ఇన్పుట్ నేనేం డిస్టర్బెన్స్ చేయట్లేదు. ఆడియో ఇన్పుట్ నేను ఏదైతే కావాలనో అది సెలెక్ట్ చేసేసుకుంటాను. బేసికల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి స్పీకర్ దేనికి కనెక్ట్ ఉంది, నా ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ ఉంది కాబట్టి నా ఆడియో ఇంటర్ఫేస్కి సంబంధించినటువంటి ఆప్షన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నన్ అని ఉంటుంది, నన్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ నన్ను ఉంది మేము పెట్టారంటే మీకు ఇన్పుట్ అసలు వర్క్ అవ్వదంటే మీ మైక్ పనిచేయదు అనమాట. దాని తర్వాత కింద ఉన్న ఆప్షన్లో వేర్ డూ యూ వాంట్ టు హియర్ యువర్ ఆడియో, ఎక్కడి నుంచి మీరు ఆడియో వినాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇందాక మనం ఎనేబుల్ చేసాం కదా, ఇందాక మనం ఎనేబుల్ చేసినటువంటి ఏవైతే డివైజెస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హెడ్ ఫోన్స్ నేను ఎనేబుల్ చేశాను, దాని తర్వాత నా మానిటర్కి సంబంధించినటువంటి స్పీకర్స్ ఎనేబుల్ చేశాను, దాని తర్వాత నా ఆడియో ఇంటర్ఫేస్కి సంబంధించినటువంటి డివైజ్ నేను ఎనేబుల్ చేశాను. ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నిట్లో నేను వినాలంటే ఇవన్నీ నేను ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి డిజేబుల్ చేస్తే మనకు ఏదైతే ఎనేబుల్ ఉందో వాటి నుంచే వినిపిస్తుంది. నేను అన్నీ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు అన్నిట్లో నుంచి వినాలని ఉంది కాబట్టి అన్ని డివైస్ని నేను ఎనేబుల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఆడియో ప్లే చేస్తే మనకి ఇయర్ ఫోన్లో, హెడ్ ఫోన్లో, దాని తర్వాత ఆడియో ఇంటర్ఫేస్ స్పీకర్స్లో, మన సిస్టంలో ఉన్నటువంటి స్పీకర్స్లో అన్నిట్లో వినిపిస్తుంది. ఏ డిజేబుల్ చేస్తే అందులో వినిపించదు. దాని తర్వాత సింపుల్గా మనం ఏం లేదు, దీన్ని క్లోజ్ చేసేసి లేదా మినిమైజ్ చేసేసి మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీ ఆడియో, ఇక్కడ ఆడియో ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఈ స్పీకర్స్ ఎలిగాటో సౌండ్ క్యాప్చర్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఎలిగాటోకి ఇప్పుడు ఇవన్నీ లింక్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్వి ఏవైతే లింక్ ఉన్నాయో వాటి నుంచి మనకి ఆడియో వినిపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.